యమున విహారిని చాలా సీరియస్గా తిట్టేస్తూ ఉంటుంది. అసలు తను ఇక్కడికి రావటానికి, నిన్ను ఇష్టపడటానికి, పెళ్లి చేసుకోవటానికి కారణం నువ్వే కదా. నువ్వు చెప్తేనే కదా తను ఆశలు పెంచుకుంది. అలాంటిది నువ్వు తన్ని మోసం చేశావు. అలాంటి వాడిని నిన్ను చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది. ఎన్నిసార్లు 2 సార్లు అంటే అనుకోకుండా పెళ్లి క్యాన్సిల్ అయింది అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వే కదా నీ చేతులారా తాళి కట్టకుండా వదిలేశావు. ఎందుకు ఇలా చేశావు అని అంటూ యమున చాలా సీరియస్గా తిడుతూ ఉంటుంది. లక్ష్మి చాటుగా వింటూ బాధపడుతూ ఉంటుంది. ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం నువ్వే. సహస్రకి ఏమైనా అయ్యింది అంటే వాళ్ళ ఉసురు ఊరికే పోదు అని అంటూ మీ నాన్న పోయిన బాధలో ఇప్పటికే కోలుకోలేకపోతున్నాం. కానీ నువ్వు మళ్ళీ ఇలాంటి పని చేసినకు అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు నువ్వు తాళి కట్టకుండా వదిలేశావు అని అంటూ విహారి ఇలా చెప్తూ విహారిని అడుగుతూ ఉంటుంది యమున. విహారి వాళ్ళ అమ్మకైనా నిజం చెప్పాలి అనుకుంటాడు. అంతలో లక్ష్మి అక్కడికి వచ్చేస్తుంది. ఇంకా విహారిని చూస్తూ ఉంటుంది. విహారి, అది అమ్మ నేను ఎందుకు చేశాను అంటే అని చెప్పబోతూ ఉండగానే లక్ష్మి వచ్చి చెప్పకుండా ఆపేస్తుంది. ఇక విహారి గారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? సహస్రమ్మ మెల్లో తాళి కట్టండి, తను బ్రతుకుతుంది అని అంటూ లక్ష్మి చెప్తుంది. చెప్పేసరికి ఇక అప్పుడే విహారి బాధగా అలా చూస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి, ఎలా నిన్ను లేకుండా నేను తన మెల్లో ఎలా తాళి కట్టను అన్నట్టుగా అలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే యమున కోపంగా విహారి వైపు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మి, అమ్మ మీరు కంగారు పడకండి, సహస్రమ్మకి ఏమీ కాదు అని అంటూ లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక అలా ఓదారుస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడ సహస్రకి కొంచెం మీరు మాట్లాడాలి అంటే మాట్లాడుకోవచ్చు, తను చివరి క్షణాల్లో ఉంది, తర్వాత మీరు మాట్లాడలేరేమో అని అంటూ తనకి స్పృహ వచ్చింది, మాట్లాడండి వెళ్ళి అని డాక్టర్ చెప్తుంది. ఆ మాట వినేసరికి ఇక అందరూ లోపలికి పరిగెడతారు. విహారి, లక్ష్మి, యమున వాళ్ళు కూడా వెళ్తారు. సహస్ర అని చెప్పి సహస్ర దగ్గరికి వెళ్ళి అందరూ నిలబడి చూస్తూ ఉంటారు. అప్పుడు సహస్ర తగ్గుతున్నట్టు, ఇంకా ఏదో అయిపోతున్నట్టు మాట్లాడుతూ ఇలా సగం మాటలు రానట్టుగా యాక్టింగ్ చేస్తూ ఇలా అంటూ ఉంటుంది. బావా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే పద్మాక్షి ఏడుస్తూ, ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో కూడా బావా అని వాడి చుట్టే తిరుగుతున్నావు, వాడినే పలవరిస్తున్నావు అని చెప్పి తిడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఏడుస్తూ అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు తన చివరి కోరిక ఏదైనా ఉంటే తీర్చేయండి, ఇంకా తను బ్రతకదు అని డాక్టర్ చెప్తుంది. చెప్పేసరికి ఇక అప్పుడు బావా అని తాళి అని చెప్పి ఇలా చెప్తూ ఉంటుంది అర్థం కాకుండా. అప్పుడే ఏం చెప్తున్నావే, మాకేమీ అర్థం కావట్లేదు అని పద్మాక్షి అంటే అప్పుడు డాక్టర్ అంటుంది, ఆమె ఏం చెప్తుందో నాకు అర్థమైంది అని అంటే, ఏం చెప్తుంది డాక్టర్ అంటే తాళిని చూపిస్తూ ఇలా అంటుంది, ఇదిగో తాళి గురించి చెప్తుంది తను అని డాక్టర్ చెప్తుంది. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే అంబిక ఇలా అంటుంది, విహారి నువ్వు తన మెడలో తాళి కట్టు, తన్ని నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా విహారి, అందుకనే తనని మెడలో తాళి కట్టించుకోవాలని, నీతో తాళి కట్టించుకోవాలని చూస్తుంది, అందుకే తాళి కట్టు విహారి అని అంటంతో పద్మాక్షి ఇలా అడుగుతూ ఉంటుంది, కట్టరా, దాని మెల్లో తాళి కట్టు, చివరి కోరికైనా నెరవేర్చరా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. విహారి ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటాడు. అప్పుడే యమున, రే విహారి నేను చెప్తున్నాను, సహస్ర మెల్లో తాళి కట్టు అని అంటూ యమున అంటుంది. అలా అనేసరికి లక్ష్మి బాధగా చూస్తూ ఉంటుంది. విహారి బాధగా ఏడుస్తూ సైలెంట్గా ఉండిపోతాడు. అప్పుడే ఇలా అంటుంది, చెప్పు తాళి కట్టరా, తన మెల్లో తాళి కట్టు, నేను చెప్తున్నాను కదా గట్టిగా అరవటంతో ఇక విహారి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక తీసుకొని యమున తాళి ఇస్తుంది. ఈ తాళిని తన మెల్లో కట్టవా అని అంటూ గట్టిగా గదించేసి కట్టరా అని చెప్పి ఇలా ముందుకు అంటుంది. ఇక విహారి తాళిని తీసుకొని లక్ష్మి వైపు బాధగా చూస్తూ తాళిని తీసుకొని ముందుకు వెళ్తాడు. సహస్ర మెల్లో తాళి కడుతూ ఉంటే సహస్ర విహారిని అలాగే చూస్తూ ఉంటుంది. ఇక అలా విహారి తాళి కడుతూ ఉంటాడు. ఏడుస్తూ తాళి కడుతూ ఉంటే సహస్ర మాత్రం లోపల హ్యాపీగా ఉన్న విహారిని కళ్ళు పెద్దగా చేసి అలాగే చూస్తూ ఉంటుంది. విహారి ఫస్ట్ ఒకసారి ముడి వేస్తాడు, రెండోసారి ముడి వేస్తాడు, 3 ముళ్ళు వేయడు, 2 ముళ్ళు వేసి అలా వదిలేస్తాడు, తాళి కట్టేస్తాడు. ఇక అలా సహస్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తాళి కట్టి విహారి అటువైపు తిరిగి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.